హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. తనకు మలిన ధర్మాన్ని నెత్తినేసుకుని పద్దాక తన్నులు తినే జాతి ఏదన్నా ఈ ప్రపంచంలో ఒకటి ఉంది అంటే హిందూ జాతే. ఈ మాట చెప్పడానికి నేనే సిగ్గుపడట్లా. ఎందుకంటే సిగ్గుపడితే కొన్ని విషయాలు ఎప్పటికీ మార్చుకోలేం. గాయం చేసైనా సరే ఒంట్లో విషాన్ని తీసేవాడినే శ్రేయోభిలాషి అంటారు. బహుశా నా మాటలు చాలామందిని బాధ పెట్టినా గాయపెట్టినా ఈ మాట మాత్రం నేను మాట్లాడి తీరాలి. ఎందుకంటే నేను హిందూ సమాజం యొక్క మేలును కోరుకుంటున్నాను కాబట్టి నిజాలు నిష్కర్షగానే చెప్తా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, కొంతమందికి రుచిగా ఉన్నా రుచిగా లేకపోయినా మేం పెట్టేది పెడుతూనే ఉంటాం గడ్డి. ఎందుకురా ఇంత హార్ష్గా మాట్లాడుతున్నాడు వీడు అనేది తెలియాలంటే ఒక్కసారి వీడియో చూడండి. చూశారు కదా, ఇది ఎక్కడో బెంగాల్లోనో, కేరళలోనో, కాశ్మీర్లోనో, బంగ్లాదేశ్లోనో, లేకపోతే ఇంకేదైనా పాకిస్తాన్ లాంటి దేశంలోనో అనుకుంటున్నారేమో. ఏం కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే, మన ఆంధ్రప్రదేశ్లోనే, మన రాయలసీమలోనే, మన రాయచోటి పట్టణంలోనే జరిగింది ఇది. అయ్యప్ప స్వాములు ఎంతో కష్టపడి నిష్టగా మాల వేసుకుని నియమాలతో 40 రోజులు దీక్ష చేసి వాళ్ళు ఎంతో ప్రేమతోటి భక్తితోటి ఒక మంచి ఊరేగింపు కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే వాళ్ళు చేసిన ఏకైక తప్పేంటో తెలుసా? ఎస్, మసీదు ఉన్న వీధిలోకి వెళ్ళి అక్కడ స్వామియే శరణమయ్యప్ప అంటూ నినాదాలు ఇస్తున్నారు. తప్పు కదా. ఇప్పుడు మనకి ఒళ్ళు బలిసి వావరు స్వామియే శరణమయ్యప్ప, వావరిని తోడనే శరణమయ్యప్ప అని మనం అరుస్తున్నాం. ఇంకాస్త మందికి ఒళ్ళుతో పాటు జీబలిసి లా ఇలాహా ఇల్లల్లా వావరు మహమ్మద్ రసూలల్లా అంటూ పాటలు పాడుతున్నారు. ఈ బలుపుగాళ్ళు అందరూ కూడా యూనిఫామ్ వేసుకుని, యూనిఫామ్ని కూడా కాదండి, యాషాలు వేసుకుని ఇంతమంది ఇన్ని సంవత్సరాల నుంచి ఒరే ఆడికి మనకి సంబంధం లేదు, ఆడెవడో మన స్వామి ఎవరో, మన స్వామి భజన మనం చేసుకుందాం, మన స్వామి నామాన్ని మనస్ఫూర్తిగా తలుచుకుందాం అని చెప్పేసి నెత్తి నోరు బాదుకుని చెప్తుంటే ఓ మేము వెళ్ళాల్సిందే, ఆ సమాధిని చూడాల్సిందే, దాంట్లో ఉన్న శవం సంఖ నాకాల్సిందే అంటూ దిక్కుమాలిన మత సామరస్యాన్ని చూపిస్తూ ఉన్నారు.
ఇక్కడ తాగారా? అసలు ఎవడన్నా ఒక ముస్లిం కనపడితే అని ముస్లిం అని కూడా అనట్లా, వావరసాములండి ఏంటి ఇది మొత్తం వావరసాములేక. మీ పైత్యం మీరు ఎప్పటికి దిగుద్దో నాకు తెలియదు, కానీ కనీసం ఇప్పటికైనా చూడండి, నువ్వు వావర స్వామిని ముస్లిం అన్నా, వావర స్వామి పేరుతో శరణాలు చెప్పినా, వావరు మహమ్మద్ ఒకటే రసూల్స్ అని చెప్పేసి పాటలు పాడినా సరే వాళ్ళ కాడికి వచ్చేపాటికి వాళ్ళకు ఫుల్ క్లారిటీ ఉంది ఆ పిక్చర్కి. ఆ పిక్చర్ క్లారిటీతోటే వాళ్ళు స్వాములను ఒక ఆట ఆడుకున్నారు. పోలీసులు అంతమంది ఉన్నారు చూసారుగా వీడియోలో, అంతమంది పోలీసులు ఉన్నా సరే అది సవ్యంగా జరగనివ్వలేకపోయారు ఊరేగింపుని. ఎందుకంటే వాళ్ళు పట్టు పడితే వాళ్ళ వీధులోకి పెళ్ళైనా, పూజ అయినా, పేరంటమైనా ఏదైనా సరే సవాలే లేదు, రానివ్వరు. కానీ ఇక్కడ వాళ్ళని తప్పు పట్టే కంటే ఎక్కువ మన వాళ్ళనే తప్పు పట్టాలి. ఎందుకంటే వీళ్ళంతా మనోళ్ళండి, కొంతమంది మంచోళ్ళు ఉంటారండి అంటున్నారు. ఒక గుర్తు పెట్టుకోండి, బియ్యంలో రాళ్ళు వస్తే ఏరే ప్రయత్నం చేయాలి, కానీ రాళ్లలో బియ్యం ఉంటే ఏరుకుని తెచ్చుకుని తినే ప్రయత్నం చేయకూడదు. అర్థమైందా? మత సామరస్యం అంటే హిందువుల్లో చెడ్డవాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కేసే ప్రయత్నం చేయండి. హిందువులు అందరూ మంచివాళ్ళు ఉంటారని నేను అంటే అక్కడక్కడ ఉండొచ్చు, కానీ అవతలలో మంచోళ్ళు ఎవరుంటారు అనేది లెక్కేయకండి. అవతలోడు ఇప్పుడు దాకా మంచోడు ఉంటాడు అంటే ఆడి మైకాలో నిన్ను లేపేయండిరా అని చెప్పేదాకానే. ఆడి మైకులో ఒక్కసారి నిన్ను లేపేయండి అని చెప్పిన తర్వాత నీ ఇంటి ఎదురుగవడో నీ పక్కింటోడో నిన్ను బియ్యం డబ్బాలోంచి బయటకు లాగేదాడే. అందుకే స్టార్టింగ్లో చెప్పాను కదా, తనకు మాలిన ధర్మం అని చెప్పేసి. ఇక్కడ మత సామరస్యం అని హిందువులు సించుకుంటూ సామరస్యం పేరుతో స్వమతానికి ద్రోహం చేస్తూ ఉంటే అవతలోడు సామరస్యం అనే దానికి తూట్లు పొడిచి ఆడి మతాన్ని ప్రపంచవ్యాపితం చేసుకుంటా ఉన్నాడు. అందుకే ఇప్పటి నుంచైనా మారండి. అలా కాకుండా అక్కడికి వెళ్ళిపోయి ఆ సమాధిలో వావర స్వామి ఉన్నాడు, ఈ సమాధిలో డాబర్ స్వామి ఉన్నాడు అంటూ దిక్కుమాలు మాటలు మాట్లాడొద్దు. అండ్ మోరోవర్ ఇంకోటి, ఈ సెక్యులరిజం అనే జబ్బు పోవాలంటే 1% కూడా కాదురా, 0.00001% ఎక్కడైనా మత సామరస్యం అనే దానికి స్కోప్ కల్పించే ఆచారాలు కనుక మనకు అలవాటు చేస్తూ ఉంటే, అటువంటి అలవాట్లన్నిటిని కూడా అంటే ఈ మధ్య ఈ డాబర్తో పాటు కషాయి కూడా ఒకటి ఉంది కదా, ఆ కషాయి మతాన్ని కూడా తీసి అవతల పడేయాల. లేదనుకో ఈ గోరంతా అంటే సామెత చెప్తారు కదా, సూది మూనంతా సంధిస్తే గుణపాన్ని దుర్చేస్తారని. వీళ్ళు గుణపాన్ని కాదు, ఏకంగా జేసీబీలో తోలేస్తారు. అయినా మన బతుక్కి సిగ్గుండాలి కదా. ఇప్పుడు రాయచోట్లో ఒక్క చోట జరిగిందనుకో, లలిత్ కుమార్ అనే వాడు రెచ్చగొడుతున్నాడు, హిందువులు ఇన్స్టిగేట్ చేస్తున్నాడు అని చెప్పి అనుకోవచ్చు. కాదుగా, ఎక్కడెక్కడ జరిగింది. నెల్లూరులో కొట్టారు, కొట్టించుకున్నాం. బైన్సాలో కొట్టారు, కొట్టించుకున్నాం. హైదరాబాదు ముత్యాలమ్మ తల్లి గుడి విగ్రహాన్ని కాలుతో వాళ్లే దాన్ని మన వాళ్ళు న్యాయం కోసం వెళ్తే మన వాళ్ళని కొట్టించారు, కొట్టించుకున్నాం. కేరళలో చంపారు, శాస్తాం. బెంగాల్లో చంపుతున్నారు, శాస్తాం. బతుకంతా ఇదేనా? అరే తిరగబడటానికి ఇంకెన్ని జరగాలరా? ఎన్ని జరిగితే తిరగబడతారు చెప్పండి? మన బతుక్కి ఇవన్నీ ఒకటైతే ఇంకో పెద్ద దరిద్రం తయారైంది. ఏంటది? ఫ్యాక్ట్ చెక్కింగ్. యూట్యూబ్లోనో లేకపోతే గూగుల్లోనో ఫ్యాక్ట్ చెక్ అని కొట్టండి, వరుసనే ఒక 4-5 ఛానల్స్ వచ్చేస్తాయి. ఈ ఫ్యాక్ట్ చెక్కింగ్ చేసే పోరంబోగ్గళ్ళు అంతా కూడా ఈ గెడ్డంగాళ్ళకి, ఆ గొర్రెగాళ్ళకి కాపు కాసేవాళ్ళే. వీళ్ళందరూ జరిగిన విషయాన్ని జరిగినట్టుగా చూపిస్తారని ఎట్టా అనుకుంటున్నారు? మీరు గుర్తుపెట్టుకోండి, గూగుల్లో ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి ఇదిగో ఇదంతా అబద్ధము, ఇది తప్పుడు ప్రచారము, లేకపోతే దీని వెనక ఇది కారణము అంటూ హిందువులకు వ్యతిరేకంగా ఒక ఫ్యాక్ట్ చెక్ జరిగింది అంటే అది ఫ్యాక్ట్ కాదు, ఫ్యాబ్రికేటెడ్ యాక్ట్ అంతే. ఇది ఈ రాయచోటుతో ఆగిపోద్దనో, నెల్లూరుతో అయిపోయిందనో, లేదా బైన్సాతో జరగకుండా పోతుందనో అనుకోకండి. రేపు ఇదే పెంట, ఇదే మంట రేపు నీ ఇంటికి కూడా తాకొచ్చు. కానీ నీ ఇంటికి వచ్చే రోజున నీ చుట్టూ ఎతికినా కూడా నీ కోసం నిలబడేవాడు ఎవడో ఉండడు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మత సామరస్యం పేరుతోటి జరుగుతున్న డ్రామా ఏదైతే ఉందో, అంటే హిందువులతో మాత్రమే జరుగుతున్న డ్రామా ఏదైతే ఉందో, డ్రామాని బంద్ పెట్టండి. ఆ డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టండి. లేదంటే మీ జీవితాలకే ఫుల్ స్టాప్ పడిపోయే ప్రమాదం ఉంది. ఈ వీడియో చూసి చాలామంది అరే భారతదేశం అంతా కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉంటుంటే నీలాంటి వాడు వచ్చి మత ఘర్షణలు పెడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు అంటూ కింద కామెంట్లు పెడతారు. పట్టించుకోవద్దు. ఎందుకంటే లలిత్ కుమార్ కానీ ఇంకొకరు కానీ ఈ ఒక్క సంఘటన చూసి మాట్లాడట్లా. స్వతంత్రం జరిగిన రోజు నుంచి, స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పటి నుంచి మనలాంటి వాళ్ళు ఎంతోమంది మాట్లాడుతూనే ఉన్నారు. చివరికి ఈ దేశానికి రాజ్యాంగ నిర్మాత అని చెప్పుకుంటున్న రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారు, ఆయనే చెప్పాడు ఈ దేశంలో నుంచి చివరి ముస్లింని పాకిస్తాన్కి పంపించేదాకా ఈ దేశ విభజన పూర్తవ్వనట్లే అని చెప్పారు. ఈరోజు పాకిస్తాన్ ఏర్పడటం మాత్రమే పూర్తయింది, జనాభా విభజన
ఇప్పటికీ పూర్తవలా. న్యాయంగా మన ప్రభుత్వాలకి గనక బాధ్యత ఉంటే ఇప్పటికైనా సరే అంబేద్కర్ గారు చూపించిన మార్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ చివరి ముస్లింను కూడా ఈ దేశం నుంచి పాకిస్తాన్కో, బంగ్లాదేశ్కో, ఆఫ్ఘనిస్తాన్కో పంపిస్తే తప్ప ఈ దేశంలో ప్రశాంతత అనేది రాదు. కొంతవరకు మాత్రమే. ఎందుకంటే వాళ్ళతో పాటు ఈ దేశంలో అశాంతిని సృష్టించే జాతులు ఇంకొన్ని కూడా ఉన్నాయి. వాళ్ళందరూ పోతే తప్ప భారతదేశంలో సనాతన ధర్మం ప్రశాంతంగా ఉండదు. భారతదేశంలో సనాతన ధర్మం ప్రశాంతంగా ఉంటే తప్ప ఈ ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉండదు. ఇది రాసి పెట్టుకోండి. భారత్లో హిందుత్వం ఉన్నంత వరకే ప్రపంచానికి సౌభాగ్యం, లేదంటే నిత్య దౌర్భాగ్యం నడుస్తూనే ఉంటుంది. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.